వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను శంకరి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గురు పూజోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులతో పాటు విద్యాబుద్ధులు నేర్పే గురువును దైవంతో సమానంగా పూజించే సంస్కృతి మన భారతదేశానికి ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల్ని మరి ఈ కొద్ది కాలంలోనే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల నియామకం చేసుకోవడం జరిగింది. ఉభయ రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అత్యధికమైన ఉపాధ్యాయ పోస్టుల్ని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా వాళ్ళ పనిచేస్తూ ఉన్న టీచర్లో ఎక్కువ మంది ఆయన హయాంలోనే నియామకం చేయబడ్డవారు. కాబట్టి వాళ్ళ ఉపాధ్యాయ వృత్తిని గౌరవించుకోవడమే కాకుండా వాళ్ళ అడుగుజాడలో మనస్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ జ్ఞానాన్ని విద్యార్థులకు అందిపుచ్చుకొని మనందరం కూడా ఈరోజు కూడా చిన్నప్పటి నుంచి కూడా మనం చదువుకున్న ఎలిమెంటరీ స్కూల్ అవ్వచ్చు, హై స్కూల్ అవ్వచ్చు, పాఠశాలలో కళాశాలలో అవ్వచ్చు, ఉపాధ్యాయులను కూడా మనం ఈరోజు కూడా గుర్తుంచుకొని గౌరవించుకుంటాము. ఉపాధ్యాయులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడలో మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం.